హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అగ్నిపూల నుంచి మరి ఒక కథను మీతో పంచుకోవడానికి మీ దగ్గరికి వచ్చేసి ఉన్నాను. మీరు ఈరోజు నేను చెప్పబోతున్న కథ మీరు ఏ కొలతతో కొలుతురో అనేది. అయితే అనగనగా ముందుగా అడుగుతున్నాను, మీ అందరికీ కెనడా అనే కంట్రీ గురించి తెలుసు కదా. నేను చెప్పబోయే కథ కెనడాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అన్నమాట. అయితే అనగనగా కెనడాలోని క్యూబెక్ అనే సిటీలో ఒక గ్రామం ఉందన్నమాట. ఆ సిటీకి దగ్గరగా ఒక చిన్న విలేజ్ ఉంది. ఆ చిన్న విలేజ్లో ఒక బేకరీ షాప్ ఉంది. ఆ బేకరీ ఓనర్ ఉంటాడు కదా, ఆ బేకరీ యజమానుడు ఉంటాడు కదా, అతను ఆ షాప్ అంటే అతను చాలా కష్టపడి ఆ షాప్ పెట్టుకున్నాడు అనమాట. సో బేకరీ షాప్ అతనికి బేకరీలో ఐటమ్స్ చేయాలంటే అతనికి మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కావాలి, పాల పదార్థాలు కావాలి. సో అతనికి అవసరమైన వెన్నను పక్కనే ఉన్న ఒక రైతు దగ్గర కొనేవాడు. ఇది ఒక గ్రామంలో ఉంది కదా షాప్. గ్రామంలో పాడి పంటలు ఉంటాయి కదా, అక్కడే విలేజ్లోనే ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు దగ్గర అతనికి ఎంతైతే వెన్న అవసరమో ఆ వెన్నను కొంటూ ఉండేవాడు అనమాట ఈ యజమానుడు, బేకరీ యజమానుడు. అయితే ఒకసారి ఒకటి ఏం నోటీస్ చేశాడంటే ఈ బేకరీ యజమానుడు, ఆ రైతు ఇచ్చే వెన్నలో కొలతలో ఏదో డిఫరెన్స్ ఉందని చెప్పి నోటీస్ చేశాడు. ఎంత చెప్తున్నాడో అంత ఇవ్వడం లేదనే అనుమానం ఈయనకు వచ్చింది. అయితే రైతు ఇచ్చే వెన్న తూకం సరిగా లేదని ఒక దినం అతనికి అనుమానం రాగా అతను ఏం చేశాడంటే ప్రతి దినము ఒకటి డిసైడ్ అయ్యాడనమాట. ఎవ్రీడే నేను రైతు వెన్న ఇవ్వగానే ఆ వెన్నను ఫస్ట్ నేను వెయిట్ చెక్ చేస్తాను, నోట్ చేస్తాను, ఇలా ఎన్ని రోజులు చేస్తాడో చూస్తాను, అసలు రోజు రోజుకి ఎంత డిఫరెన్స్ వస్తుందో చూస్తానని చెప్పి అలా అనుకున్నాడు అనమాట. అయితే ప్రతి దినము వెన్నను తూకం వేయగా అది నిజంగానే క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. అంటే రోజు రోజుకి అది తగ్గిపోతూ వచ్చింది. అతనికి రైతు మీద చాలా కోపం వచ్చిందనమాట. అయితే పక్కనే ఉంటాడు కదా, పక్కింటి వాడే కదా అని ఆ రైతుని నమ్మి ఆ రైతు దగ్గరకి ఇంత వెన్నను కొంటూ ఉంటే ఆ రైతు ఇంత దగా చేస్తాడా, నన్ను ఇంత మోసం చేస్తాడా, నేను అస్సలు సహించలేను. పక్కనే ఉన్నాడు కదా అని ఇద్దరికి వ్యాపారం కలిసి వస్తుంది కదా అని నేను అతని దగ్గర కొంటుంటే అతను నన్ను ఇంత ద్రోహం చేస్తాడా అని చెప్పి ఇతనికి తగిన శాస్తి చేయాల్సిందే అని అనుకున్నాడు అనమాట. ఏం చేద్దామా అని ఆలోచించి అతని మీద కోర్టులో కేసు వేశాడు. అయితే ఆ కేసు కోర్టుకు వచ్చింది. ఈసారి వచ్చినప్పుడు జడ్జి ఉంటారు కదా, జడ్జి రైతుని ప్రశ్నించారనమాట. ఏమయ్యా రైతు, నీ దగ్గర తునికిరాళ్ళు ఉన్నాయా అని అడిగాడు. అడిగితే రైతు ఏమని సమాధానం చెప్పారంటే లేవండి అని సావధానంగా బదులు చెప్పారు రైతు. అలాగైతే నీవు అమ్మే వెన్నను ఎలా తూకం వేస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు న్యాయాధిపతి, అంటే జడ్జి. అందులో పెద్ద విచిత్రం ఏమీ లేదండి, ఆ బేకరీ యజమానుడు నా దగ్గర వెన్న కొంటున్నాడు కాబట్టి నేను ఆయన దగ్గర రొట్టెలను కొంటున్నాను. సో డబ్బులకి బదులు వీళ్ళు ఏం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారంటే ఆ వెన్నను ఎంతైతే వెన్నను అమ్ముతున్నాడో ఆ వెన్నకి వాల్యూ ఇచ్చే రొట్టెని కొంటున్నారనమాట. ఎవరి దగ్గర? బేకరీ యజమాని దగ్గర, ఈ రైతు. అయితే నేను ఆ బేకరీ యజమానిని అడిగినప్పుడు ఆ యజమాని ఏం చెప్పారంటే ఒక్కొక్క రొట్టె 1 పౌండ్, సుమారు 1/2 కిలో బరువు ఉన్నదని ఆ యజమానుడు చెప్పాడు. కాబట్టి నేను ఆ రొట్టెనే 1 పౌండ్ తూనిక రాయిగా వాడి, ఆ 1/2 కిలో రొట్టెనే నేను తూనిక మెజర్మెంట్గా వాడి, దాన్నే వెయింగ్ స్టోన్గా వాడి ఆయనకి వెన్న అమ్ముతున్నాను. అంటే అది వెయింగ్ స్కేల్ ఉంటుంది కదా, ఒక సైడ్ రొట్టె పెట్టి ఒక సైడ్ వెన్న పెట్టి దానికి ఈక్వల్గా వచ్చేలాగా చూసి నేను ఆ వెన్నను అమ్ముతున్నాను. ఒకవేళ వెన్న బరువు తగ్గితే కనుక రొట్టె బరువు కూడా తగ్గినట్లే, అంటే ఆ బేకరీ యజమానుడు కూడా అబద్ధం చెప్పినట్లే. కాబట్టి అతన్నే నిందించాలని చెప్పి రైతు చెప్పారనమాట. న్యాయాధిపతి బేకరీ యజమానిని మందలించి పంపించేశాడు. జడ్జికి అర్థమైపోయింది సిచ్యువేషన్. వెంటనే బేకరీ యజమాని కోప్పడి పంపించేశారనమాట. సో దీని అర్థం ఏంటి, మనం ఏ కొలతతో కొలుస్తామో ఆ కొలతతోనే మనకు కూడా కొలవబడుతుంది కదా. మనం ఇదే విషయాన్ని యేసయ్య కూడా ఉపమానాల్లో చెప్పడం చూస్తాం కదా సువార్తల్లో. అది మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో చూసుకుంటే కనుక, మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. మనం ఎలా అయితే జడ్జ్ చేస్తామో మనం కూడా అలానే జడ్జ్ చేయబడతాం. మనం ఎలా అయితే మెజర్ చేస్తామో మనవి కూడా అలానే మెజర్ చేయబడతాయి.
అంటే ఇంకా చెప్పాలంటే ఎదుటి వాళ్ళ కంట్లో నలుసు నించే బదులు నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు చూసుకోవాలి కదా. అంటే ఎదుటి వాళ్ళ మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేసేటప్పుడు మనం చేసే మిస్టేక్స్ మనకి రియలైజ్ ఉండాలి కదా, మనం గ్రహించాలి కదా, వాటిని కరెక్ట్ చేసుకోవాలి కదా అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ఇదే విషయాన్ని మనం లూకా సువార్త 6వ అధ్యాయంలో కూడా చూస్తాము. 37, 38 వచనంలో 6వ అధ్యాయము 37, 38. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడనని చెప్పాను. అంటే ఏ రకంగా మనం ఇతరులను ట్రీట్ చేస్తామో అదే వేలో మనం కూడా ట్రీట్ చేయబడతాం. మనం ఎవరినైనా ఎవరితోనైనా ఎలా బిహేవ్ చేస్తామో రివర్స్లో కూడా మనకి ఆపోజిట్లో కూడా అలానే మనం రిసీవ్ చేసుకుంటాం. రిప్లై వస్తుందన్నమాట. మనం ఒక పర్సన్తో రూడ్గా మాట్లాడి, చాలా ఇర్రెస్పెక్టబుల్గా మాట్లాడి, అంటే రెస్పెక్ట్ లేకుండా చాలా యాంగ్రీ టోన్లో మాట్లాడి తిరిగి ఆ పర్సన్ నుంచి హంబుల్గా ఎక్స్పెక్ట్ చేయాలంటే కష్టం కదా. మనం ఎలా మాట్లాడుతున్నాం, పోనీ ఒక 2-3 టైమ్స్, ఫస్ట్ 2-3 టైమ్స్ అతను ఎట్లా మాట్లాడినా ఈయన పొలైట్గానే మాట్లాడారు అనుకోండి, అది ఇదే కంటిన్యూ అవుతూ ఉంటే ఆపోజిట్ పర్సన్కి కూడా పేషెన్స్ తగ్గిపోతుంది కదా. ఎన్నిసార్లని ఆయన తగ్గించుకుంటాడు, తన్ని ఉండదు కదా పేషెన్స్. సో థింక్ అబౌట్ హౌ యూ గివ్ టు అదర్ పీపుల్, గాడ్ విల్ గివ్ ఇన్ ద సేమ్ వే టు యూ. Give to the other people and God will give to you. He will give to you even more than you gave. He will fill your pocket until no more will go in. It will be so full that it will come out over the top. Think about how you give to other people. God will give in the same way to you. సో ఇది ఫిజికల్గానే కాదు, స్పిరిచువల్గా కూడా మనం ఎవరిని అంటే మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నామో మనకి తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది. మనలో ఉన్న తప్పులు అన్నీ మనకి తెలుస్తాయి. కాబట్టి మనం ఇతరులని జడ్జ్ చేసే ముందు, వాళ్ళని పాయింట్అవుట్ చేసే ముందు, వాళ్ళని వాళ్ళ గురించి చెప్పే ముందు, ఇతరుల దగ్గర బ్యాడ్గా స్ప్రెడ్ చేసే ముందు హౌ వీఆర్, మనం ఎలా ఉన్నాము, మనం పెద్ద స్పీచెస్ ఇవ్వచ్చు, కానీ అది మన లైఫ్లో అప్లై చేస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ బేకరీ యజమానులు ఎలా అయితే చేశారో, పాపం రైతు తప్పు ఉందా, రైతు నిజంగానే అమాయకంగానే బేకరీ యజమాని నమ్మాడు. అతనికి తెలియదు అసలు బేకరీ యజమాని మోసం చేస్తున్నాడు అనే విషయమే తెలియదు. నమ్మాడు, దాన్ని యూజ్ చేసి మెషర్ చేసి నమ్మాడు. అతని దగ్గర రాయలేదు, అందుకని దాన్ని వాడాడు. చివరికి బేకరీ యజమాని తన తప్పును తానే బయట పెట్టుకున్నాడు. సో మన లైఫ్లో కూడా మనం ఇప్పుడంతా ఇంజస్టిస్ చూస్తూ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఒకానొక రోజున మనకి జస్టిస్ జరుగుతుంది. మనల్ని ఎవరైతే బ్యాడ్గా ట్రీట్ చేస్తున్నారో వాళ్ళ స్వరూపం, అంటే వాళ్ళ నిజం బయటికి ఒకరోజు వస్తుంది, దేవుడు తీసుకొస్తారు. పేషెన్స్గా వెయిట్ చేయడమే, తెలియనట్టు ఉండడమే. ఇక్కడ రైతు ఎలా అయితే ఉన్నాడో ఏమీ తెలియనట్టు అమాయకంగా అలా ఉండడమే మనం చేయగలిగింది. పరిశుద్ధుడే యేసయ్య, ఈ సమయం వరకు మమ్మల్ని కాపాడినందుకు, మాకు సహాయం చేసినందుకు మీకు వందనములు యేసయ్య. మేము మమ్మల్ని సరి చేసుకుంటూ నీలో వెలిగింపబడుతూ నీకు దగ్గరగా జీవించుటకు ప్రయాసపడే వరుసలో ఉండుటకు సహాయం చేయండి. ఇతరులో తప్పులను ఎత్తి చూపుటకు కానీ, ఇతరుని దూషించడానికి కానీ మేము ఆసక్తి చూపకుండా మమ్మల్ని మేము బాగు చేసుకుని చేతనైతే ఇతరులను బలపరిచే రీతిగా, ఇతరులకు మంచి మాటలు చెప్పే రీతిగా ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటూ, మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని యేసయ్య మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ప్రాధేయపడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.